నువ్వు కాలేజ్లో ఉన్నట్టు ఇప్పుడు లేవే. ఎందుకే అలా అంటున్నావు? నేనేం మారాను? అప్పుడెలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. ఎప్పట్లాగే ఉన్నాను కదా. ఏయ్, నేను అదండం లేదే. అయితే దేని గురించి చెప్తున్నావు? మనమందరం కాలేజ్ చదివేటప్పుడు నీకు తెలుగే తడబడుతుంది. ఇప్పుడు నోరు తెరిస్తే ఇంగ్లీష్ మాత్రమే వస్తుంది. బొగ్గుల లాగకే. రాము, ఆ? బ్రెడ్ ఆమ్లెట్ లెమన్ టీ రెడీ అయిందంటే హాల్కి తీసుకురండి. అలాగే మేడం. ఓకే. ఏంటే పెళ్లి కూతురా? యూఎస్ రిటర్న్ ఏం చెప్తుంది? ఏ అలాంటిదేమీ లేదే. అది సరే, బ్యాచిలర్ పార్టీ అన్నావు కదా, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? పార్టీ యొక్క ఫస్ట్ స్టేజ్ గేమ్. ముందు మనం గేమ్ ఆడబోతున్నాం. ఏం గేమే? హే, నీకెక్కడ దొరికింది? సూపరే. మనమందరం కలిసి కార్డ్స్ ఆడుకుని ఎన్ని రోజులవుతోంది? అవును, నీకు ఈ కార్డ్స్ ఎక్కడ దొరికింది? కిచెన్ లో దొరికింది. ఏంటి ఇది? ఈ గేమ్ ఆడ్డం నాకు తెలియదే. అయ్యో, ఏంటి ఇది? కార్డ్స్ కూడా ఆడడం రాదా? హే, ఒక రౌండ్ ఆడివే, నీకే అర్థమవుతుంది. ఈజీనే, మేమున్నాం కదా, రా ఆడదాం. నువ్వేవే. మేడం, బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. థ్యాంక్ యూ. వెల్కమ్. రాము, చాలా బాగుంది రాము. బ్రెడ్ ఆమ్లెట్ సూపర్. థ్యాంక్ యూ మేడం. బాగుండే. బోర్ కొడుతుంది. ఎక్కడికైనా బయటికి వెళ్తే బాగుంటుంది. హే, నాకొకే, నీకొకేనా? వెళ్దామే. రాము, మేడం చెప్పండి మేడం. ఇక్కడ ఏదైనా స్పెషల్ ప్లేస్ ఉందా? బస్టాండ్ నుంచి ఓ 4 కిలోమీటర్లు అడవిదారిలో వెళ్తే అక్కడ ఫాల్స్ ఉన్నాయి. ఆ పక్కనే చాలా షాపులున్నాయి మేడం. ఫాల్స్ లో స్నానం చేసి వేడి వేడిగా అక్కడ షాపు వాళ్ళు వేసే బజ్జీ, బోండా, చేపలు తిన్నారంటే భలే ఉంటుంది మేడం. ఒక్కసారి తింటే జీవితంలో మర్చిపోలేరు. హే, ఫాల్సా? వెంటనే వెళ్దాం పదండి. అయ్యో మేడం, ఇప్పుడు వెంటనే అక్కడికి వెళ్ళలేం మేడం. ఏ? మేడం, అదేంటంటే 2 నెలల క్రితం ఒక ప్రేమ జంట సాయంత్రం 7 గంటల తర్వాత అక్కడికి వెళ్ళి ఫాల్స్లో స్నానం చేసి వస్తుంటే హఠాత్తుగా వరదొచ్చింది. అప్పుడు వాళ్ళిద్దరూ ఆ ప్రవాహంలో కొట్టుకుపోయారు మేడం. అప్పటినుంచి సాయంత్రం 6 గంటల తర్వాత అక్కడికి ఎవరూ వెళ్ళకూడదని పోలీసులు ఆంక్షలు విధించారు మేడం. కావాలంటే మీరు రేపు పొద్దున్న వెళ్ళండి మేడం. అయ్యో, ఇది వేరేనా? ఏంటి ఇది? ఫస్ట్ డేనే బ్యాచిలర్ పార్టీ ఇంత బోరింగ్ గా వెళ్తుంది. ఇప్పుడు ఏం చేద్దావే? ఆలోచిద్దాం. రాము, మేడం, నైట్కి డిన్నర్ ఏంటి? అది నేనే మిమ్మల్ని అడగాలనుకున్నాను, మీరే అడిగేశారు. మీకేం కావాలో చెప్పండి మేడం, వెంటనే రెడీ చేస్తాను. సరే, మేము డిస్కస్ చేసుకొని మిమ్మల్ని పిలుస్తాం. వెయిట్ చేయండి. అలాగే మేడం. ఓకే. ఇప్పుడు మనం ఏం తిందామే? ఏంటి పెద్దగా పార్టీ అని చెప్పి భోజనం మాత్రం పెట్టి మోసం చేస్తున్నారా? ఇదేం బాలేదే. ఇంకా ఏం కావాలి నీకు? ఎలా చెప్పాలో తెలియట్లేదు, కానీ నాకు స్పెషల్ గా ఒకటి కావాలి. స్పెషల్ అంటే మనం డ్రింక్ చేద్దామా? ఇప్పుడే పార్టీ మూడుకొచ్చాం. నువ్వేమంటావే? నీకోకేనా? అయితే ఓకే. నువ్వేమంటావే? నీకోకేనా? ఏంటి ఇద్దరు సడన్ గా ఇలా అంటున్నారు? నాకు అసలు అలవాటే లేదే. ఏంటి ఇది? కార్డ్స్ ఆడదామంటే రాదంటుంది, డ్రింక్ చేద్దామంటే అలవాట్లేదంటుంది. అసలు పార్టీ అంటే నువ్వేమనుకుంటున్నావే అర్థం కావట్లేదు. మేం మాత్రం ఏంటి నేర్చుకున్నా వచ్చాం? అన్నీ ఇలా నేర్చుకోవడమే. హే, నాకు భయంగా ఉంది. అదే మేమున్నాం కదా, చూసుకుందాం. వదిలే. ఏంటే డ్రింక్ చేద్దామా? పెద్దగా ఏం అక్కర్లేదే, నాకు బీర్ మాత్రం చాలే. నాకు ఒక బియర్ చాలు. మరి నీకు? నాకు అదే ఓకే. వెరీ గుడ్. ఇక మీదటే బ్యాచిలర్ పార్టీ అదిరిపోతుంది. సరే, ఇవన్నీ ఎవరు తెస్తారు? రాము ఉన్నారు కదా, ఆయన తీసుకొస్తారులే. రామునా? అయ్యో, ఆయన మనల్ని తప్పుగా అనుకుంటారేమోనే.
ఆయనేం తప్పుగా అనుకోర్లేవే. మీరు సైలెంట్గా ఉండండి, నేను చూసుకుంటానులే. రాము, చెప్పండి మేడం. రాము, నైట్కి డిన్నర్ రెడీ చేయడానికి ఇంట్లోనే అన్ని వస్తువులు ఉన్నాయా? లేదా బయటికి వెళ్ళి ఏదైనా కొనాల్సిన పనుందా? ఆ, అన్నీ ఉన్నాయి మేడం. ఎందుకు అడుగుతున్నారు? బయటికెళ్ళి మీకేమైనా తేవాలా? రాము తెలివైనవాడు, చెప్పగానే అర్థం చేసుకున్నాడు. చెప్పండి మేడం, ఏం తీసుకురమ్మంటారు? ఆ, అదేంటంటే అది ఏంటంటే ఆ, అది వచ్చేసి ఉమ్, 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 ఉమ్. ఎలా చేస్తుందో చూడవి. నువ్వే చెప్పవే. ఉమ్. ఏంటంటే నా ఫ్రెండ్ లక్ష్మి మాకు పార్టీ ఇవ్వాలని ఆశపడుతోంది. అందుకే మీకు వీలైతే చెప్పండి మేడం, సందేహించకండి. ఆ, మనిషికొక బియర్. ఉమ్, ఉమ్. సరిపోయింది. అదా విషయం. ఉమ్, పచ్చి తాగుబోతుల్లా ఉన్నారు. ప్లీజ్ రాము, కొంచెం తీసుకొని రండి. ఓకే మేడం, తీసుకొస్తాను. థ్యాంక్ యూ రాము. ఉమ్. ఎన్ని కావాలి మేడం? ఆ, ఒక్కొక్కరికి ఒక్కొక్క బియర్, మొత్తం 3. ఉమ్, కుదిరితే కొంచెం సైడ్ డిష్. సైడ్ డిష్ లేకుండానా? తీసుకొస్తాను. వెళ్ళొస్తాను. మ్, ఉమ్. హే, ఉదయం లేవగానే ఖచ్చితంగా ఫాల్స్ కి ఉదయం వెళ్ళాలి, 10 సరేనా? గంటలకి మనం అవును, అక్కడికి వెళ్ళిపోదాం. ఖచ్చితంగా వెళ్ళాలి. 6 గంటల ఏంటి తర్వాత ఇది? అక్కడికి ఈవినింగ్ వెళ్ళలేమని వెళ్తేనే రాము చెప్పారు బాగుంటుంది. కదా. సరే చూద్దాం. ఇలా చూద్దాం. చూడండి, అక్కడికి వెళ్ళాక మనం బోల్డ్ అని ఫోటోస్ వీడియోస్ తీసుకుందాం, రీల్స్ లో అప్లోడ్ వెళ్ళి చేద్దాం. పడుకుందాం. ఓకేనే. నువ్వు పడుకో, నేను లాస్ట్. నేను ఇక్కడ పడుకుంటాను. ఇప్పుడు చెప్పవే. నీకు గుర్తుందా, ఈ విధంగా మనం హాస్టల్లోనే కలిసి పడుకున్నాం కదూ. ఆ తర్వాత ముగ్గురం ఇప్పుడే కలిసి ఉన్నాం. అదంతా సరేని, ఉమ్, రేపు రాము చెప్పిన ఫాల్స్ కి వెళ్ళాలి. ఉమ్, కొంచెం త్వరగా పడుకోండి, ఉమ్. ఓకేనా? నేను ఆల్రెడీ చెప్పాను, రేపు ఫాల్స్ కి వెళ్ళడం కోసమే ఈ రోజు నేను బీర్ కూడా తాగలేదు. మర్యాదగా పడుకోండి. ఏ ఇదొకరిది, ఎప్పుడు చూసినా అదే గోలే. మ్, అవునే, నాకైనా మందే మత్తునిస్తుంది, కానీ నీ వాడికి నువ్వే మత్తునిస్తున్నావే. ఆ, కరెక్ట్ గా ఫోన్ చేస్తున్నాడే. ఇవన్నీ కరెక్ట్ గానే చేస్తారు. లౌడ్ స్పీకర్లో పెట్టవే, మేం కూడా వింటాం. హలో. హలో, ఏంటి విషయం చెప్పు. ఫ్రీగా ఉన్నావా? ఆ నీ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారా బంగారం? మ్, వాళ్ళందరూ వచ్చేసారు. అవునా? సరే, ఫోన్ చేసావా? చేసావు సంతోష్. నువ్వు భోంచేసావా? నేను ఫోన్ చేశాను. ఇంకేంటి చెప్పు. సరే, రేపేంటి ప్రోగ్రామ్? అది ఇక్కడ పక్కనే ఒక పెద్ద ఫాల్స్ ఉందని చెప్పారు. అక్కడికి వెళదామని అందరూ ప్లాన్ చేసుకున్నాం. అయ్యో, ఫాల్సా? బంగారం, అక్కడికి వెళ్ళొద్దురా. ఎందుకు అక్కడికి వెళ్ళి రిస్క్? అది చాలా డేంజర్ రా.